వార్త గుగులొచ్చే అప్పన్నకి ఆదాయం తెచ్చే ఇది ఈనాడు వార్త. సింహాచలం భూములు 11 ఏళ్లకు లీజు. ఆలయానికి ఏటా 26 కోట్ల రూపాయలు. విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్ ద్వారా సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామికి భారీగా రాబడి రాబోతోంది. ఆలయానికి చెందిన 160 ఎకరాలు 11 ఏళ్లకు లీజుకి ఇవ్వడం ద్వారా ఏటా 26,45,00,000 రూపాయలు చొప్పున 11 ఏళ్లలో దాదాపు 300 కోట్ల సొమ్ము ఆలయానికి జమ కాబోతోంది. గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం వివిధ భూములు పరిశీలించినప్పటికీ ఈ ఆలయానికి మధురవాడ దగ్గర ఉన్న 106.47 ఎకరాలు, అడవరం వద్ద కేంద్ర కారాగారానికి సమీపంలో ఉన్న 150 ఎకరాలు కావాలని తొలుత అడిగారు. మొత్తం 256.47 ఎకరాలకు గాను ప్రత్యామ్నాయంగా గాజువాక దగ్గర పెదగంట్యాడ మునగాడ పరిధిలో దాదాపు 600 ఎకరాలు కేటాయించి రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారి మాత్రం మధురవాడ, అడవరం భూములు ఎంతో విలువైన కావడంతో వాటికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వడానికి బదులు లీజుకు తీసుకుని ఆలయానికి రాబడాలు వచ్చేలా చూడాలని కోరారు. దీని మీద పరిశ్రమల శాఖ అధికారులు పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో అడవివరం వద్ద కేంద్ర కారాగారం పక్కన ఉన్న సర్వే నెంబర్ 275లో 153 ఎకరాలు, సమీపంలోని ముడసర్లోవాలోని సర్వే నెంబర్ 26లోని 7 ఎకరాలు కలిపి 160 ఎకరాలు 11 ఏళ్ల పాటు ఏపీఐసికి లీజుకి ఇచ్చేందుకు అనుమతిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 5 ఏళ్లకు లీజు మొత్తాన్ని 5% పెంచనున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో కూరగాయలు పండిస్తున్నారు. దాని ద్వారా ఆలయానికి ఏటా లక్షల్లోనే మిగులుతోంది. ఇప్పుడు ఈ భూముల ద్వారా ఏటా 26 కోట్లు అప్పన్నకి రాబడి అందుతోంది. ఇదే జగన్ ఉండుంటే ఏం రాసేవాళ్ళు, దేవుడి భూముల్ని అప్పనంగా గుగులోడికి ఇస్తాడా, అది క్రిస్టియన్ సంస్థ కదా అని కూడా తీసుకొచ్చేవాళ్ళు. అది పవన్ కళ్యాణ్ కూడా అడిగేవాడు. మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడి భూములు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? దేవుడి భూములు వాళ్ళ చేతికి ఇచ్చాక ఆ డబ్బులు వాళ్ళు వేస్తారు, ఏపీఐసికి వేస్తారు. ఏపీఐసి దేవాదాయ శాఖకి వేద్దని ఏంటి గ్యారంటీ? అసలు అది వేలం వేసి ఇవ్వాలి కదా ఆ భూమి.